హలో వ్యూవర్స్, నేను మీ దేశద్రమేల లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది, అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి రేపు ఉదయం సమయంలో ఒక వీడియో అందిస్తాను. ప్రస్తుత సమయంలో మనకి ఈరోజు వాతావరణం, అలాగే రేపటి వాతావరణం ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తానని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బిల్ సింబల్ని క్లిక్ చేయండి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది నమోదైనా మనకి మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారి కొన్ని భాగాల్లో ఆకాశం మేఘావృతమై మరికొన్ని భాగాల్లో ఎండల తీవ్రత అనేది నమోదైంది. కానీ మనకి ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో రాయలసీమ జిల్లా నుండి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో మనకి వర్షాలు అనేవి మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఆ వర్షాలు వచ్చేసి మనకి ప్రకాశం జిల్లాలో దర్శి, పాము, ఎన్నిగంటల మండలం, సీజేశ్వరం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ వర్షాలు వచ్చేసి మనకి బాపట్ల, చీరాల, అలాగే విజయవాడ, అమరావతి, గుంటూరు, కృష్ణాకు కూడా విస్తరించే అవకాశం అయితే ఈరోజు అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో నెల్లూరు, ఒంగోలు, కావలి, అలాగే మచిలీపట్నం, చీరాల ఈ పరిసర ప్రాంతాలకు వర్షాలు అనేవి విస్తరించే అవకాశం అయితే ఈరోజు అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి రేపు మార్నింగ్ సమయంలో ఎండల తీవ్రత నమోదైన రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత నమోదవుతుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మరలా వర్షాలు అనేవి కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ఏలూరు ఈ పరిసర ప్రాంతాలకు వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రేపటి వాతావరణం ఈ విధంగా ఉండగా మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు, మెరుపులతో నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అక్టోబర్ 8 బంగాళాఖాతంలో ఒక అల్పీనం అనేది ఏర్పడుతుంది. అల్పీన ప్రభావం వల్ల మనకి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదే అవకాశం అయితే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని గురించి మనం రేపు ఉదయం సమయంలో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. మనకి ఈరోజు రాత్రి, అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో మనకి వర్షాలు అనేవి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఉరుములు, మెరుపులు, వర్షాలు అనేవి నమోదవుతాయి. రేపు మధ్యాహ్నం సమయం నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా మనం ముందుగా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతులకు, ప్రజలకు ముందుగా వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే మనకి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి, ఎక్కడ పిడుగులు నమోదవుతున్నాయి అనే దాని గురించి కూడా మనం ప్రతిరోజు యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.